సో సిరోసిస్ అంటే లివర్ పూడుకుపోవడం. ఇది మనకి కామన్ గా ఆల్కహాల్ వలన, ఫ్యాటీ లివర్ వలన, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వలన వస్తుంది. ఇలా ఫ్యాటీ లివర్ ఉన్న ఇలా లివర్ సిరోసిస్ ఉన్న వాళ్ళలో లివర్ ఫంక్షన్ టెస్ట్ నార్మల్ ఉండొచ్చు. అంటే అల్ట్రాసౌండ్ లో లివర్ పూడుకుపోయినట్టు, స్ప్లీన్ సైజ్ పెరిగి, ప్లేట్లెట్స్ తక్కువ ఉండటం వలన, ఎండోస్కోపీలో వ్యారిస్ ఉండటం వల్ల డాక్టర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ మీకు లివర్ సిరోసిస్ ఉంది అని నిర్ధారించవచ్చు. అయినా కూడా లివర్ ఫంక్షన్ టెస్ట్ నార్మల్ ఉండొచ్చు. ఎందుకంటే మనకి లివర్ సిరోసిస్ 3 స్టేజెస్ ఉంటాయి: చైల్డ్స్ ఏ, చైల్డ్స్ బి, చైల్డ్స్ సి. చైల్డ్స్ ఏ ఏంటంటే యూజువలీ లివర్ పూడుకుపోయి ఉన్నా కూడా లివర్ ఫంక్షన్ టెస్ట్ మనకి నార్మల్ గానే ఉంటుంది. సో ఈ ఏ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి నార్మల్ లివర్ ఫంక్షన్ టెస్ట్ ఉండొచ్చు. సో అందుకని అలాంటి వాళ్ళు కూడా బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది డిటీరియర్ అవ్వచ్చు. ముందు మంచిగా ఉన్న టెస్ట్ ఒక 6 నెలలు, 2-3 సంవత్సరాల తర్వాత అలాగా మళ్ళీ డౌన్ అవ్వచ్చు. అందుకోసం అనేసి ఈ ఒకసారి సిరోసిస్ డయాగ్నోస్ అయ్యాక మనకి లివర్ ఎల్ఎఫ్టీ అనేది నార్మల్ గా ఉండొచ్చు. ఉన్నా కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గర ఫాలో అప్ చేసుకుంటూ ఎల్ఎఫ్టీ చెక్ చేసుకోవాలి.